హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనకి ఏమైనా లోన్స్ ఉన్నట్లయితే ఆ యొక్క లోన్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీరు మీ యొక్క యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఎంపిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేను ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయితే అవుతున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా లెఫ్ట్ కు స్వైప్ చేయాలి. ఇక్కడ మనకు లోన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన దగ్గర ఎన్ని లోన్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని లోన్ అకౌంట్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు ఏమైనా ఒక లోన్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావాలి, చెక్ చేసుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎప్పుడెప్పుడు మనం పే చేసామో డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు మనము దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు ఈ యొక్క లోన్ అనేది ఉంది, ఈ యొక్క లోన్ కు సంబంధించిన స్టేట్మెంట్ నాకు కావాలి అనుకుంటున్నా. అలాంటప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ మనము సెలెక్ట్ డ్యూరేషన్ లో మంత్ వైజ్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కరెంట్ మంత్, లాస్ట్ 3 మంత్స్, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా 2025-26, 24-25, 23-24 ఇలా కూడా మీరు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో 2024-25 కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ నాకు కావాలి. అలాంటప్పుడు సింపుల్ గా దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఈమెయిల్ ద్వారా కావాలా లేదంటే డైరెక్ట్ గా మీ మొబైల్లోనే డౌన్లోడ్ కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్లు అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఈ యొక్క డివైస్ లోనే డౌన్లోడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి ద్వారా కావాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మెయిల్ ఐడికి అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్, ది ఫైల్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క ఫైల్ మనం ఓపెన్ చేయాలంటే దీనికి ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. దీని మీద ఒక్కసారి మనం ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఏ టైప్ ఆఫ్ పాస్వర్డ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ పేరు రవిశంకర్ అనుకోండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 05/11/2023 అనుకోండి. ఇక్కడ పాస్వర్డ్ RAVI రవి 05/11/2003 ఈ ఫార్మేట్ లో మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ యువర్ పాస్వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ యువర్ ఫస్ట్ నేమ్. అంటే మీ పేరు ఒకవేళ ఫస్ట్ నేమ్ లో వెంకటేశ్వర్లు అని ఉంది అనుకోండి, ఫస్ట్ VENKA అని చెప్పేసి ఒక 5 లెటర్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. 5 లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కంప్లీట్ గా ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ ఫార్మేట్ లో ఇవ్వాలన్నమాట. ఇదైతే మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలాగ మీరు ఈ ఫార్మేట్ లో ఈ యొక్క పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ మీద క్లిక్ చేయాలి. బ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇది మనకు డౌన్లోడ్ అయ్యి అయితే వచ్చింది. ఇక్కడ దిస్ డాక్యుమెంట్ ఈస్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇలాగ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు మన యొక్క లోన్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేది కంప్లీట్ గా డౌన్లోడ్ అయ్యి వచ్చింది అనమాట. ఈ యొక్క స్టేట్మెంట్ మీరు కావాలనుకుంటే సింపుల్ గా ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మన యొక్క లోన్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.